నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ దగ్గర ఉందండి. మనకి రాధికా థియేటర్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి అది కాకుండా రాధికా నుంచి దమ్మాయిగూడ వెళ్ళే రోడ్లో మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇది కాప్రా అనే ఏరియాలో ఉందండి. మనకి కాప్రా రాధికా థియేటర్ కాప్రా అనే ఏరియాలో ఉందండి. మనకి ఇది కూడా చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇచ్చండి. ఇది అనేది రన్నింగ్ రోడ్ అండి. మనకి లొకేషన్ విధంగా కూడా చూస్తే చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి చాలా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ అంతా లొకేషన్ కూడా చాలా దగ్గర అండి. మనకి అన్ని G+2 G+3 ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చే ముందు నా చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. చాలా బాగున్నాయండి ఇక్కడ ఇండిపెండెన్స్ హౌస్ అండి. మనకి మంచి వెల్ డెవలప్ ఏరియా అండి. మనకు వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30 ఫ్రంట్ అండి. రోడ్ సైడ్ లోపల 60 ఇచ్చారు. ఇంటి ముందు రోడ్ 40 ఫీట్ రోడ్ ఇచ్చారు. విత్ 3 కార్ పార్కింగ్స్ ఉన్నాయండి. లోపల మనకి3 కార్ పార్కింగ్ ప్లేస్ ఉందండి. మనకి టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 4300 ఎస్ఎఫ్టీ. G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK. పెంట్ హౌస్ లో వచ్చేసి సింగిల్ రూమ్ అంటే పెద్ద హాల్ ఇచ్చారు. హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు అండి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎలివేషన్ చూడండి. ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి చూడండి. ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగా ఇచ్చాడు. మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మంచి చాలా బాగుందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇల్లు కూడా చాలా మంచి వాస్తుకు కట్టడండి. 100% షూర్ వాస్తుకు ఉంది. నైట్ పూట వచ్చే కూడా లైటింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇంటి ముందు మనకి గార్డెన్ పెట్టుకునే ప్లేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ రైట్ వన్ సెట్ బ్యాక్ కూడా ఉంది. మన కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లోపల కూడా పెట్టుకోవచ్చు. 3 కార్స్ లోపల పడతాయండి. మనకు వచ్చేసి బయట ఒక కార్ వస్తుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామంటే మనం వచ్చేసి ఇది ఎదురుగా వచ్చేసి మనకు మంచి ఫాల్ సీలింగ్ వరకు కూడా ఇచ్చారు. లైట్ కూడా చాలా బాగున్నాయి. నైట్ పూట వస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇల్లు వచ్చేసి డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ ఇస్తారు. ఇక్కడ చాలా బాగుంది. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే ఎదురు కార్ పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎల్ షేప్లో వచ్చిందండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్. చూడండి ఇదంతా ఎల్ షేప్లోనే ఉంది. మనకి ఎల్ షేప్లో వచ్చింది. కార్స్ కూడా చాలా పెద్దగా పెడతాయండి. ఇది చూడండి ఇక్కడ వచ్చి ఒక కార్ వస్తుంది ఈ ప్లేస్లో. మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఒక కార్ వస్తుంది. ఈ ప్లేస్ లో కార్ వస్తుంది. టోటల్ ఇక్కడ 2 కార్స్ వస్తాయండి. ఇక్కడ ఈ లైన్ 2 కార్స్ వస్తాయి. అక్కడ ఒక 1 కార్ వస్తుంది. మన గేట్ లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే లిఫ్ట్ కూడా ఇచ్చారండి. లిఫ్ట్ కూడా ఉంది. దీనికి లిఫ్ట్ కూడా ఉందండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను నేను వచ్చేసి మీకు. సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి. సెట్ బ్యాక్ ఇదంతా ఇదైతే రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. మీకు కనిపించేంత సెట్ బ్యాక్ లో ఉన్న ప్రజెంట్ వచ్చేసి నేను సెట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను. సెట్ బ్యాక్ వచ్చేసి కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్ చాలా బాగుంది. సెట్ బ్యాక్ అంతా నీట్ గా ఇచ్చారండి. మనకి ఇదంతా సెట్ బ్యాక్ అంటే ఒక మనిషి ఈజీగా పడుతుంది. చూడండి అంతా అన్ని బ్యాక్స్ కూడా ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుందండి. మనకి లొకేషన్ విధంగా కూడా చూస్తే కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్ ఉంది. మనకి స్కూల్ బస్సెస్ కూడా వెళ్తాయండి. ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా దగ్గర అంటే స్కూల్స్ కూడా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనకి షాపింగ్ కాంప్లెక్సెస్, స్కూల్ బస్సెస్, పెట్రోల్ బంక్స్, ఫిలిం థియేటర్స్ అన్ని చాలా దగ్గర అండి. మనకి ఇది వచ్చి 3 కార్ పార్కింగ్ ఏరియా అని చెప్పాను. 3 కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎల్ షేప్ లో వచ్చిందండి పార్కింగ్ ఏరియా మొత్తం. మనకు అక్కడ వాష్ ఏరియా పెట్టుకుని వాష్ ఏరియా అనేది అంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి వాష్ ఏరియా కూడా ఇక్కడ బయటనే ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా మంచి కలిసి వచ్చిందండి. వీళ్ళకి బాగుంది ప్లేస్ కూడా. ఇక్కడ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మీరు చూసేది ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ ఎంట్రన్స్ లోనే మనకు మంచి టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. అది కాకుండా హుడ్ వర్క్ ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. డోర్ కూడా డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి ఇండియన్ టేక్ డోర్ ఇదంతా ఇండియన్ టేక్ డోర్ అండి. కనిపించింది ఇండియన్ టేక్ డోర్. డోర్ కూడా చాలా బాగుంది. అది కాకుండా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి. చూడండి డిజైన్ చాలా బాగుంది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇంత మంచి కన్స్ట్రక్షన్ చూడండి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనకి విండోస్ కి కూడా గ్రానైట్ వర్క్ వేసాడండి. విండోస్ కూడా గ్రానైట్ వర్క్ వేసాడు. గ్రిల్స్ వేసాడు. చాలా బాగా ఇచ్చాడండి. మనకి మంచి కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదండి. ఎంత బాగా ఇచ్చాడు. ఇదంతా హాల్ అండి. మీరు చూసేంత హాల్ వర్క్. ఇదంతా హాల్ ఏనండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అండి. చాలా బాగుంది. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మీరు చూస్తుంది డైనింగ్ హాల్ పక్కనే ఓపెన్ కిచెన్ కూడా ఉంది. దీని పక్కనే పూజ గది అండి. ఇదంతా పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి పూజ గది ఇది వచ్చేసి మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా ఓపెన్గా ఇచ్చాడు. బాగుంది కన్స్ట్రక్షన్.
క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి. ఇది వచ్చేసి కిచెన్, ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుందండి. డైనింగ్ హాల్ చూపించాను, ఇప్పటికి కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజ గది చూపించాను, ప్లస్ హాల్ చూపించానండి. దీనికి వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్. ఇది మనకి ఇండియన్ కావాలంటే ఇండియన్ వస్తుంది, వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ వస్తుందండి. దీంట్లో మనకి ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా క్వాలిటీ, చాలా కాంప్రమైజ్ కాకుండా చాలా ఏమంటారు మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి సేమ్ టోటల్ గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ, ఇక్కడ క్రాక్స్ లేవండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. దీని సైడ్ ఇది వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సేమ్ డిజైన్ అండి, మళ్ళీ ఫాల్ సీలింగ్ వర్క్. డిజైన్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చూడండి వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ వస్తుందండి బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. చూడండి ఎంత బాగుందో. బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీకు చూసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అన్న. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను అండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. చూడండి వ్యూ చూపిస్తాను ఇప్పుడు. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి. పెద్ద గుడిలో మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. స్టెప్స్ కూడా మంచి స్మూత్ మంచిగా ఉన్నాయి, రఫ్గానే ఉన్నాయండి స్టెప్స్ కూడా. ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి ఎంత బాగుంది. ఇదంతా వరండా అండి. ఎదురుగా వరండా పైన కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా వరండా అండి, కనిపించింది వరండా. వరండా కూడా చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఎదురుగా వచ్చేసి మనకి ఇదంతా మనకి ఏమంటారు కార్ పార్కింగ్, మనకి 40 ఫీట్ రోడ్ అండి. మనకి కనిపించింది 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్ ప్లస్ ఇది వచ్చేసి మనకి ఎదురుగా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. అక్కడ కూడా మనకు ఒక బాత్రూమ్ ఇచ్చారండి, గెస్ట్ బాత్రూమ్ లాగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి బాత్రూమ్ కూడా చూడండి. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి మనకి, గెస్ట్ బాత్రూమ్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి వరండా, ఇక్కడ అంతా వరండేనండి బ్యాక్ సైడ్ అంతా మనకి. అక్కడ బాత్రూమ్ కూడా ఉంది. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఫస్ట్ ఇదంతా ఎదురుగా వరండా ఇచ్చారండి మనకి. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇదంతా మనకు కనిపించేదంతా మనకి మెయిన్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇండియన్ టేక్వుడ్ డోర్ అంటే మనకి రెడీ టు మూవ్ అవుతుంది. మనకి ఇంటి పైన లోన్ కూడా వస్తుందండి. మనకి ఇంటి పైన లోన్ కూడా వస్తుంది, ఏం టెన్షన్ లేదు. ఇంటి పైన లోన్ కూడా వస్తుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఈ లోపల వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్తో చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. చూడండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచిగా ఇచ్చాడు మనకి వర్క్, చాలా బాగుంది. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి అంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. మీరు చూసేది అంతా హాల్ వర్క్ అండి. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాలేనండి మీరు చూసేది. ఈ ప్లేస్ మొత్తం హాల్ ఇచ్చండి. హాల్ కూడా చాలా బాగుంది. ఎదురుగా వచ్చే టీవీ షెల్ఫ్ మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. దీని ఆపోజిట్కి వచ్చేసరికి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసరికి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. అది డైనింగ్ హాల్ కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అంటే సేమ్ కింద ఎలా ఇచ్చారు అలా ఇచ్చారు. ఇక్కడ 3 BHK వస్తుందండి. కానీ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. ఈ ప్లేస్ మొత్తం చూడండి డైనింగ్ హాల్లో కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. డైనింగ్ హాల్లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి మనకి. దీంట్లో కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి ఇది పూజ గది అండి మనకి. పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి పైన మనకి. సామాన్ ఇంట్లో పూజ గది కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా చాలా కిచెన్ కూడా చాలా బాగుందండి మనకి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇందులో వచ్చేసి 3 BHK అండి. ఎదురుగా వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ వాళ్ళకి బాత్రూమ్ బయట ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ పక్కనే ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇది మనకి వాష్ ఏరియా కూడా ఇక్కడ పక్కనే ఇచ్చారు. చాలా బాగుంది, పెద్దగా ఇచ్చారండి మనకి. వాష్ ఏరియా కూడా చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. చూడండి టోటల్లీ మనకి ఏమంటారు, ఇది వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ అండి. ఇది గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు.
మంచి నీట్ పెద్ద సైజ్ వచ్చిందండి బెడ్రూమ్ కూడా. ఇది వచ్చేసి దీని సైడ్కి వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తోని చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూడా చాలా బాగుంది. ఇది కూడా సైజ్ కూడా చాలా బాగుందండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో కన్స్ట్రక్షన్. క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలండి మనకి. వర్క్ కూడా కాంప్రమైజ్ కావాలి. మన బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మంచి కన్స్ట్రక్షన్స్ అండి ఇక్కడ వీళ్ళై చాలా బాగుంది. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. ప్రతి ఒక్క ఇంటి పైన ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇది అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీని కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసింది ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు, గెస్ట్ బెడ్రూమ్ చూసారు. ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇప్పుడు మీరు చూసి ఫస్ట్ ఫ్లోర్ చూపించాను. ఇప్పుడు మనం వచ్చేసి పెంట్ హౌస్కి వెళ్తున్నామండి. పెంట్ హౌస్కి వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అండి మనకి అది. ఇప్పుడు పెంట్ హౌస్ వెళ్తుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తున్నామండి. పెంట్ హౌస్కి వచ్చేసరికి మనకి పైన స్లాబ్ వేసారంటే పెంట్ హౌస్లో కూడా మనకి స్లాబ్ వేసి గేట్ పెట్టాడు. పైన వచ్చేసి మనకి మంచి రూఫ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ రూఫ్ కూడా ఇచ్చారు. ఇది చూడండి, ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి మనకి. పెంట్ హౌస్ కూడా చాలా బాగుంది. దీని ఇంటి పక్కన ఒక ఇల్లు ఉందండి, అప్పుడు చాలా బాగా ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అంతా. పెంట్ హౌస్ అండి మనకు ఒక సింగిల్ రూమ్ అండి అంతే. ఇది సింగిల్ రూమ్ అంటే దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటారు హోమ్ థియేటర్ లాగా పెట్టుకోవచ్చు అంటున్నాడు అండి బిల్డర్. హోమ్ థియేటర్ లాగా పెట్టుకోవచ్చు అంటే నిజంగా. లేదు ఏమంటారు జిమ్ రూమ్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే బార్ రూమ్ అని వేయించుకోవచ్చు అండి. అంతా బాగుంది మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ అయితే డిజైన్ చాలా మంచిగా ఇచ్చాడు మనకి. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మొత్తం చాలా బాగుందండి మనకి. కిచెన్ ఎంత బాగుందో. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మనం జిమ్ రూమ్ లాగానే పెట్టుకోవచ్చు, బార్ రూమ్ అన్న పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. అంత మంచిగా ఇచ్చాడు కన్స్ట్రక్షన్. దీనికి బాత్రూమ్ కూడా ఇచ్చాడండి. అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది కూడా వెస్ట్రన్ వస్తుందండి. బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది బాగుందండి మనకి. రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చాలా బాగుంది. ఇది ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇంటి సైడ్ డీటెయిల్స్ ఇల్లు వచ్చేసి మనకి చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. రాధికా థియేటర్కి 2 కిలోమీటర్స్ అండి మనకి. రాధికా థియేటర్ నుంచి దమ్మేడుకెళ్ళే రోడ్డు 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. 40 ఫీట్ రోడ్, 30x60 డైమెన్షన్ సైజ్ విత్ 3 కార్ పార్కింగ్స్ అండి మనకి. ఎస్ఎఫ్టీ వచ్చేసి 4300 ఎస్ఎఫ్టీ, G+1 పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ విత్ లిఫ్ట్ అండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK. పెంట్ హౌస్ వచ్చి సింగిల్ రూమ్. ప్రైస్కి వచ్చేసరికి 2,35 lakhs చెప్తున్నా అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.